హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టీటీడీ తిరుమల తిరుపతిలో ఒక తీవ్ర విషాదం అయితే నెలకొంది ఫ్రెండ్స్. దానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో 6 ఏళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షితతో సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటారనగా ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేయడంతో అడవిలోకి ఇచ్చుకెళ్లింది. దీంతో పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలుపడలేదు. ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్ది దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. తొలుత ఎలుగుబంటి దాడిలోనే బాలిక మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిరుత దాడిలోనే చిన్నారి మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యులు నిర్ధారించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని బాధితులు స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కాగా గతంలోనే కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాలినడక మార్గంలో టైమింగ్స్ మార్చే ఆలోచనలో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.